అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ తండ్రి కూతుర్ల గొడవలు. కేసీఆర్, కవిత, కేటీఆర్ వీళ్ళ ముగ్గురు మధ్య ఇప్పుడు విభేదాలు గట్టిగా నడుస్తూ ఉన్నాయి. అవన్నీ ప్రస్ఫుటంగా బయటికి కనిపిస్తూనే ఉన్నాయి. పార్టీలో సముచితమైనటువంటి స్థానం నాకు ఇవ్వట్లేదు అని అలిగినటువంటి కేసీఆర్ కుమార్తె కవిత గారు తన తండ్రికి బహిరంగంగా లేఖ రాయడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఈ వివాదం ప్రజల నోళ్లల్లో నానుతూ ఉంది. రోజుకు ఒక టాపిక్ బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ బయటికి వచ్చినటువంటి టాపిక్ ఏంటంటే బీఆర్ఎస్, భారత రాష్ట్ర సమితి. ఈ పార్టీని కేసీఆర్ గారు బీజేపీలో విలీనం చేయడానికి ఆల్మోస్ట్ అన్ని రకాల కార్యక్రమాలు పూర్తి చేశారు అనేది టాపిక్ అన్నమాట. కవిత గారు దీన్ని కన్ఫర్మ్ కూడా చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే, నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదనని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు బీజేపీతో పెట్టడం జరిగింది. నేను గనక బయట ఉన్నప్పుడు విలీనం చేస్తాను అని చెప్పేసి ప్రతిపాదనను బీజేపీకి పంపితే నేను అడ్డుకుంటానని భయపడి నేను జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు బీజేపీతో ఈ విలీనంకి సంబంధించినటువంటి ప్రపోజల్ పెట్టడం జరిగింది అని చెప్పేసి నిన్న విలేకరులతో మాట్లాడినటువంటి కవిత గారు చెప్పడం జరిగిందనమాట. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరొకసారి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం గట్టిగా జరుగుతోందని, తాను పార్టీలో ఉన్నంతకాలం అది కుదరదని చెప్పేసి, తాను బయట లేనప్పుడు జైల్లో ఉన్నప్పుడు తనను కేసీఆర్కి దూరం చేసేటటువంటి కుట్రలకు పాల్పడతా ఉన్నారని చెప్పేసి కూడా కవిత గారు ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్ ఇంటి ఆడబిడ్డనైన తనపై పెయిడ్ సోషల్ మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నారు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు ఒకంత బాధతో మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ఒక అప్రస్తుతమైనటువంటి విషయం చెప్పాలి. ఐపాక్ సంస్థ కేటీఆర్ కోసం పనిచేస్తూ ఉంది. ఐపాక్ నుంచి ఏ విధంగా సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో ఆ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు మనందరికీ తెలుసు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఎందుకు పనికిరానటువంటి జగన్మోహన్ రెడ్డిని సూపర్ హీరోలాగా మనకు ప్రొజెక్ట్ చేశారు. సో కేటీఆర్కి ఇప్పుడు ఆ ఐపాక్ సంస్థ పనిచేస్తూ ఉంది. ఇదే ఐపాక్ సంస్థ షర్మిలారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి సమస్య వచ్చినప్పుడు షర్మిలారెడ్డి మీద విపరీతంగా బురద జల్లి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా నిలబడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేమెంట్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు కేటీఆర్కి, కవితకి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ ఐపాక్ సంస్థ కేటీఆర్ తరఫున ఈ కవిత మీద సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోలింగ్కి దిగుతూ ఉంది అనేటటువంటి టాపిక్ సోషల్ మీడియాలో గట్టిగా నడుస్తూ ఉంది. మరి కవిత గారు చెప్పినటువంటి ఈ సోషల్ మీడియాలో విష ప్రచారం తనపై ఏదైతే జరుగుతుందనో అది ఈ ఐపాక్ సంస్థ వాళ్ళే చేస్తున్నారేమో అని నాకు కూడా అనిపిస్తుంది. ఇక ఊరికనే ట్విట్టర్లో ట్వీట్లు పెడితే సరిపోదు, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేయాలి, పార్టీని స్టాండర్డ్గా సెట్ చేసుకోవాలి, పార్టీని పునర్నిర్మించుకోవాలి అని ఇండైరెక్ట్గా వాళ్ళ అన్న కేటీఆర్కి సురకలు పెట్టింది మన కవితారావు గారు. అంతేకాకుండా నేను నోరు విప్పితే మొఖాలు ఏడబెట్టుకుంటారు మీరంతా అని చెప్పేసి స్ట్రైట్గానే మాట్లాడడం జరిగిందనమాట. ఇంకా కవిత గారు మాట్లాడుతూ, కేసీఆర్ ఒక్కడే నాకు నాయకుడు, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మాత్రమే నేను ఇష్టపడతాను, కానీ ఇంక ఎవరి నాయకత్వంలో కూడా పని చేయడానికి నేను ఇష్టపడను అని చెప్పేసి డైరెక్ట్గా తన అన్నకు పార్టీని అప్పగించడాన్ని వ్యతిరేకించింది. నేను కేవలం కేసీఆర్ అండర్లో మాత్రమే పనిచేయడానికి ఇష్టపడతాను బీఆర్ఎస్ పార్టీలో అంటే, ఏదైతే కేటీఆర్కి బీఆర్ఎస్ పార్టీని అప్పగించాలని చెప్పేసి కేసీఆర్ గారు అనుకున్నారో దానికి డైరెక్ట్గానే తన తండ్రికి చెప్పేయడం జరిగింది. ఉంటే ఈ పార్టీకి లీడర్గా నువ్వు ఉండు, లేదంటే నాకు ఇవ్వు, అంతేగాని నీ కొడుకుని తీసుకొని వచ్చి పార్టీ అధ్యక్షుడిని చేసి నన్ను నీ కొడుకు దగ్గర పనిచేయమంటే మాత్రం నేను చెయ్యను అని చెప్పి కవిత గారు చెప్పడం జరిగింది. తాను వాళ్ళ నాన్నగారికి రాసినటువంటి లేఖకు సంబంధించి ఆవిడ మాట్లాడుతూ, నేను మా నాయనకు లెటర్ రాస్తే నీకొచ్చిన నొప్పేందిరా బై, నేను మా నాయనకు రాసినటువంటి లెటర్ను బయట ఎవరు పెట్టిర్రో అది చెప్పు ముందు అని చెప్పేసి స్ట్రైట్గా అడగడం కూడా జరిగిందనమాట. ఎవరిని అడిగింది అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇదే క్వశ్చన్ని నేను స్ట్రైట్గా నిన్ను అడిగితే
నువ్వు సమాధానం చెప్తావా లేకపోతే నీ టీం సమాధానం చెప్తుందా అని చెప్పేసి కూడా ఆవిడ చెప్పడం జరిగిందనమాట. కేసీఆర్ ఇంటి ఆడబిడ్డపైనే తన పెయిడ్ సోషల్ మీడియా ద్వారా, పెయిడ్ పత్రికల ద్వారా, అలాగే పెయిడ్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా విష ప్రచారం చేయిస్తున్నారు. పార్టీలో ఇంత పెద్ద ఎత్తున కోవట్టులు కూడా ఉన్నారు. నా లెటర్ని లీక్ చేసినటువంటి ఆ లీకు వీరుల యొక్క భాగోతం, పేర్లు, ఊర్లు అన్నీ బయట పెట్టు అంటే ఈ గ్రీకు వీరులు నా మీదనే తప్పుడు ప్రచారం చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ సరిపోదన్నట్టు విదేశాల్లో కూడా సొంతంగా సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ని ఏర్పాటు చేసుకొని నా మీద విపరీతంగా ట్రోలింగ్కి దిగుతూ ఉన్నారు అని చెప్పేసి ఇంటర్నల్గా ఉన్నటువంటి కోవట్టులను ప్రస్తావిస్తూ, అలాగే తన అన్నగారు ఏర్పాటు చేసుకున్నటువంటి సోషల్ మీడియా టీంలను ఉదహరిస్తూ ఆవిడ గారు మాట్లాడడం జరిగిందనమాట. సో ఫైనల్గా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎంత ఎత్తైనా ఎగిరెగిరి పడవచ్చు, కానీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని రన్ చేయడం అనేది అంత పెద్ద విషయం కాదు. ఈ విషయంలో మాత్రం డెఫినెట్గా నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఎందుకంటే 43 సంవత్సరాల పార్టీ, 47 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితం, 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నిసార్లు ఓడిపోయింది, ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చింది. ఓడిన ప్రతిసారి ఇదిగో చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇదిగో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఇంకా భూస్థాపితమే, ఇంకా తొక్కేస్తారు, మూసేస్తారు, రక్కేస్తారు, కొరికేస్తారు అని చెప్పేసి టాపిక్స్, డిస్కషన్స్ వస్తుంటాయి. కానీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రతిసారి అంతే ఫాస్ట్గా పైకి లేస్తూ వస్తుంది. మనకు 89 ఎలక్షన్ చూసాం, దారుణంగా ఓడిపోయారు ఆ టైంలో. మళ్ళీ 95 ఎలక్షన్లో బంపర్ మెజారిటీతో గెలిచారు, 99లో మళ్ళీ గెలిచారు, కన్సిస్టెంట్గా గవర్నమెంట్ అది. అలాగే 2004లో దారుణంగా ఓడిపోయారు, 2009లో మళ్ళీ ఓడిపోయారు. అంటే దాదాపు 10 సంవత్సరాలుగా కన్సిస్టెంట్గా ఓడిపోయారు. మామూలుగా ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే ఒక ఎలక్షన్ ఓడిపోతేనే సర్వైవ్ అవ్వడం కష్టం. అట్లాంటి తెలుగుదేశం పార్టీ 2 ఎలక్షన్లు కంటిన్యూస్గా ఓడిపోయి కూడా సర్వైవ్ అవ్వడమే కాకుండా 2014లో మళ్ళీ అధికారాన్ని దక్కించుకుంది. ఇక 2019లో మళ్ళీ ఓడిపోయింది. ఇక రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి వ్యత్యాసం ఉంది. రాజశేఖర్ రెడ్డి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినప్పటికీ కొంచెం కాన్స్టిట్యూషన్కి భయపడేటటువంటి వ్యక్తి, కానీ జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ తెగించినటువంటి వాడు. అతనికి రాజ్యాంగాలు, చట్టాలు, గిట్టాలు ఏం పనికిరావు, ప్రత్యర్థులను వేధించడమే పని. అటువంటి నియంత పాలనను కూడా ఎదుర్కొని మళ్ళీ ఎగసిపడినటువంటి కెరటం మాదిరిగా 164 సీట్లతో దాదాపు 58% ఓట్లతో అధికారంలోకి రావడం అనేది ఒక్క తెలుగుదేశం పార్టీకే చెల్లింది. ఇంకా ఏ పార్టీలు ఆ విధంగా సర్వైవ్ అవ్వలేకపోయినాయి, ప్రాంతీయ పార్టీలు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏ విధంగా ఇబ్బందులు పడుతుందో మనం చూసాం కదా. సో ఈ విషయాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీని, అలాగే నారా చంద్రబాబు నాయుడిని హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు అనమాట. పార్టీని రన్ చేయడంలో ఓడిపోయినప్పుడు వీళ్ళు అధికారం ఉంది కదా అని 10 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు అందరినీ టార్చర్ పెట్టారు. ఇప్పుడు వీళ్ళకు సినిమా కనబడుతుంది. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి ఏమో సింపతి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఓయమ్మ మమ్మల్ని కొట్టేశారు, కొడికేశారు, తిట్టేశారు, రక్కేశారు అని చెప్పేసి. అధికారం ఉన్నప్పుడు మాత్రం కన్ను మిన్ను కనరాకుండా తిరిగినారు. సో ఫైనల్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినటువంటి కేసీఆర్ కాంగ్రెస్ని కాదని ఇప్పుడు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయబోతూ ఉన్నాడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, తన తండ్రి కాంగ్రెస్కి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టడం కోసమని కవిత గారు 6 మంది ఎమ్మెల్యేలను ఎంటేసుకొని పోయి కాంగ్రెస్లో చేరుతూ ఉంది. సో ఫైనల్గా 2 పార్టీలకు న్యాయం చేశారన్నమాట ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.